కడప జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం గండి హనుమ జయంతి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయింది. మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సహస్ర కలశాభిషేకం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ క్షేత్ర అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. लक्ष्मण भरत शत्रुघ्न समेत श्रीरामचंद्र परिपूर्ण पुनर्दर्शन प्राप्तिरस्तु। साइड रावणा अंदर बैठा శ్రీ వీరాంజనేయ స్వామి మహాకుంభాభిషేకం సందర్భంగా, అదేవిధంగా హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ గండిలో ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. గండి టెంపుల్ రేపటి నుంచి ప్రధాన ఆలయం కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండబోతా ఉంది. ఈ సందర్భంగా జగనన్న ప్రభుత్వంలో దాదాపు 26 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గండి ఆంజనేయ స్వామి ఆలయంలో అభివృద్ధి చేశామని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది. ప్రధాన ఆలయం అయితేనేమి, అదేవిధంగా రాజగోపురాలు అయితేనేమి, గుడి ఎంతో చక్కగా దాదాపు 2 సంవత్సరాల క్రితమే పూర్తయినప్పటికీ కూడా మరి అనేక కారణాల వలన మరి ఇవాళ మరి మహాకుంభాభిషేకం చేస్తూ ఉన్నారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో ప్రధాన ఆలయం మూల విరాట్ భక్తులకు అందుబాటులో ఉండే కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా గండిలో జరిగిన అభివృద్ధి పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మరొకసారి అంత పెద్ద ఎత్తున 26 కోట్ల రూపాయల నిధులు వెచ్చించినందుకు ఆంజనేయ స్వామి భక్తులందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.